అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఇంకొక ఇష్యూ కూడా అయింది ఇండస్ట్రీలో. ఇష్యూస్ మీద ఒపీనియన్స్ నాకు చాలా స్ట్రెస్. ఓకే, అండ్ కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మొన్న నేను ఎస్తర్తో మాట్లాడినప్పుడు కూడా తను డైరెక్ట్గా చెప్పారు, ఎస్ స్టిల్ ఇప్పటికే ఉంది, నేను రీసెంట్గా ఫేస్ చేశాను అని చెప్పి తను షేర్ చేసుకుందాను అనమాట. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి, ఇప్పటికీ మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా కాస్టింగ్? నేను నేను చేయలేదు, బట్ ఐ నో ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. కానీ ఏ ఫీల్డ్లో లేదు, ప్రతి ఫీల్డ్ లో ఉంది, బట్ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది జనాలకి, అంతేగాని ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయితే ఒక మ్యాన్ ఈజ్ ఇన్ హయ్యర్ పవర్ దెన్ ఉమెన్, దే ఆర్ ఆల్వేస్ ఫేసింగ్. మనం ఐటీలోకి వెళ్ళి అడిగినా ఎక్కడో వేరెవర్ విచ్ ఎవర్ ఒక కార్పొరేట్ సెటప్ కానీ ఎక్కడ వెళ్ళి ఒక 10 మంది అమ్మాయిల్ని అడిగితే వాళ్ళు చెప్పుకుంటారు ఇలా ఉంది, మా ఆఫీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇంట్రెస్ట్ తీసుకోరు ఎక్కువ మంది. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం గ్లామ్ పేజ్ 3 వరల్డ్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఉంది అని విన్నాను, కానీ ఇన్ మై లైఫ్ బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ నో, నాకు డైరెక్ట్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ అది అంటే నేను డినై చేయను, లేదు నాకేం జరగలేదు సో ఎవరికేం జరుగుండదు కాదు, అస్సలు నేను అది మాత్రం చెప్పట్లేదు, ఉంటుంది. ఓకే, అంటే ఈ 12 yearsలో మీరు చాలామందిని కలిసి ఉంటారు, మీ దగ్గరికి చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. సో అట్లా ఒక్కసారి కూడా ఎప్పుడు నేనే ఎక్కువ నాది ఒక మైనస్ ఏంటంటే నేను ఎక్కువ మీటింగ్స్కి నేనే భయపడిపోతా, వద్దు ఎందుకు మనకి రిస్క్ అని నేను కొంచెం బ్యాక్ వచ్చేస్తా. అండ్ ఇంకా వాళ్ళే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ టోన్ ఏంటి, వాళ్ళ మాట్లాడే విధానం, ఇవన్నీ నేను కొంచెం అసెస్ చేసి నేను అడుగు పెడతాను. నేను కొంచెం 2 steps బ్యాక్ ఉంటాను. అది నాకు మైనస్ అయిందా ప్లస్ అయిందా తెలీదు, మేబీ మైనస్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినవి నేను బ్యాక్ స్టెప్స్ వేసుకొని నాకు ఐ వుడ్ హావ్ లాస్ట్ ఆన్ అ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్, డీసెంట్ ప్రాజెక్ట్స్, గుడ్ టీమ్, మేబీ ఐ లాస్ట్, నాకు తెలీదు. కానీ ఆ అండర్ కాన్ఫిడెన్స్, ఆ భయం వల్ల మేబీ నాకు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని నేను ఏదో మేనేజ్ చేస్తున్నాను అట్లా.